నమో బుద్ధాయ. భిక్షువు ఉపాసకుడు వీళ్ళిద్దరికీ మధ్య వ్యత్యాసం. బౌద్ధ ధర్మంలో భిక్షువుకు ఉపాసకునికి సామాన్య బౌద్ధునికి గల వ్యత్యాసం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. భిక్షువు బ్రహ్మచర్యాన్ని తప్పక పాటించాలి. ఉపాసకునికి ఆ నియమం లేదు. తాను వివాహం ఆడొచ్చు. భిక్షువుకి ఒక ఇల్లంటూ ఉండదు, తనకంటూ కుటుంబం ఉండదు. కానీ ఉపాసకుడికి విషయం వేరు. ఉపాసకునికి ఇల్లు ఉంటుంది, తన కుటుంబము ఉంటుంది. భిక్షువుకి ఎలాంటి ఆస్తిపాస్తులు ఉండవు. ఉపాసకుడు ఆస్తిపాస్తులు కలిగి ఉండవచ్చు. భిక్షువు ఎలాంటి ప్రాణహానికి పాల్పడరాదు, కానీ ఉపాసకునికది వర్తించదు. భిక్షువు ఉపాసకుడు పంచశీల పఠిస్తారు. భిక్షువు విషయంలో అందరి సూత్రాలు ప్రమాణాల వంటివి. వాటిని పాటించినట్లయితే భిక్షువు శిక్షపాత్రుడవుతాడు. అయితే ఉపాసకునికి విషయంలో అనుసరణీయమైనవి ఆశయాలు. పంచశీల సూత్రాలను భిక్షువు తప్పనిసరిగా పాటించి తీరాలి. ఉపాసకుడు వాటిని స్వచ్ఛందంగా అనుసరిస్తాడు. అయితే భగవానుడి ఇరువురి మధ్య ఈ తారతమ్యాన్ని ఎందుకు ప్రవేశపెట్టాడు? ఇందులో ఏదో ప్రయోజనకరమైన కారణం ఉండి తీరాలి. మంచి కారణం అంటూ లేకుండా బుద్ధుడు చేయడు. ఈ తారతమ్యతకు ఖచ్చితమైన కారణాలు భగవానుడు ఎక్కడ వివరించి ఉండలేదు. యోచించి గ్రహించేందుకు దాన్ని వదిలివేశాడు. కానీ ఈ తారతమ్యాల కారణాన్ని తెలుసుకోవడం ఎంతైనా అవసరం. భగవానుడు తన ధర్మం ద్వారా ఈ భూమికి సద్ధర్మ రాజ్య సంస్థాపన సంకల్పించాడనడంలో ఏమాత్రం అనుమానం అవసరం లేదు. అందుకే భగవానుడు భిక్షువులకు ప్రజానీకానికి తన ధర్మాన్ని బోధించాడు. కేవలం ధర్మ ప్రబోధం మాత్రమే సామాన్య ప్రజానీకానికి సద్ధర్మపూరితమైన ఆదర్శ సమాజం వైపు నడిపింపజాలదని భగవానుడు ఎరుగుదురు. ఆదర్శం అనుసరణీయమైనదే కాక ఆచరణ సాధ్యమైనది కూడా అయి ఉండాలి. అలాగైనట్లయితేనే ప్రజలు దాని విలువను గుర్తించడమే కాక అనుసరించేందుకు కూడా ప్రయత్నిస్తారు. ప్రజానీకం దాన్ని అనుసరించేందుకు కృషి చేయాలంటే సదాశయ సాధన ద్వారా సామాజిక స్వరూపం ఎలా మారుతుందో వారికి స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నతాదర్శం ఆచరణ సాధ్యం కానిది కాదని, సాధన ద్వారా సాధ్యమేనని వారు గ్రహించగలగాలి. బుద్ధుడు బోధించిన ధర్మం ఎలా ఆచరణ సాధ్యమో నిరూపణ చేసేందుకు భిక్షు సంఘం ఒక ఉదాహరణగా తోడ్పడుతుంది. అందుకే బుద్ధుడు భిక్షువులకు ఉపాసకులకు ధర్మసూత్రాల అనుసరణలో ఈ వైవిధ్యాన్ని ఏర్పాటు చేశారు. బుద్ధుడు ఆశించిన ఆదర్శ సమాజం సంస్థాపనకు భిక్షువుకు మార్గదాతగా రూపొందిస్తూ సామాన్య బౌద్ధులు తమ శాయశక్తుల భిక్షువును అనుసరించేలా చేస్తాడు. భిక్షువు నిర్వర్తించే విధులేమిటి? ఈ ప్రశ్నకు సమాధానం అవసరం. భిక్షువు స్వయం సంస్కారం కోసమై సాధన చేయడమేనా, లేక ప్రజలకు సేవ చేస్తూ వారు సన్మార్గం వైపు నడిపించేందుకు సహాయపడతాడా? ఈ రెండు విధులను పాటించాల్సి ఉంటుంది. తనకు స్వయం సంస్కారం లేనట్లయితే ఇతరుల్ని క్రమమార్గాన్న నడిపించలేడు. అందుచేత తాను సత్శీలుడు, ఉత్తమమైన వ్యక్తి, సద్ధర్మవర్తనుడు, జ్ఞాని అయి ఉండాలి అని పూర్తిగా అబ్బాలంటే నిరంతర స్వయం సాధన అవసరం. భిక్షువుకు ఇల్లంటూ లేదు. కానీ తాను ప్రాపంచిక విషయాల నుండే విడిపోయినట్లు కాదు. తాను ఇల్లు విడిచింది, తాను స్వేచ్ఛ పొంది గృహస్థులుగా ఉంటూ జీవన గమనం దుఃఖాలతోనూ నిస్సంతోషంతోనూ బాధపడుతూ వారి నుండి బయటపడడం ఎలాగో తెలియక సతమతమైపోతున్న వారికి సహాయపడేందుకే. కరుణామయత్వమే ధర్మం యొక్క ధ్యేయమని ఎంచి ప్రతి ఒక్కడూ సాటి వారిని ప్రేమిస్తూ వారికి వీలైన మేరకు సేవ చేయాలి. అది భిక్షువుకు కూడా వర్తిస్తుంది. భిక్షువు స్వయం శిక్షణలో ఎంతటి పరిణితి సాధించినప్పటికీ ప్రజల యొక్క సమస్యను గూర్చి పట్టించుకోనట్లయితే తాను భిక్షువు కాడు. అతనికి మరే ఇతర పేరైనా పెట్టవచ్చు, కానీ భిక్షువు మాత్రం కాదు. నమో బుద్ధాయ.
నమో తస్సా భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్సా బుద్ధం శరణం గచ్ఛామి ధమ్మం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి.